నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ముస్లిం పూర్వీకులు వారి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని అల్లా పేరు మీద ఇచ్చిన వక్ఫ్ భూములను కాజేయాలని దేశ ముస్లింలపై దయలేని దుష్టుడు నరేంద్ర మోడీ ముస్లింలను మోసం చేసే మంత్రమును ప్రజలందరూ గుర్తించాలని కాంగ్రెస్ కమిటీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలానీ ప్రజలను కోరారు. మరియు కె జిలానీ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మేలు చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు సేవల చరిత్ర, సత్యం, పవిత్రపై కనికరం లేని దృష్టుడు నరేంద్ర మోదీ మూర్ఖమైన పాలనలో దేశ ముస్లిం హక్కులను కొల్లగొట్టి మరియు ప్రజల హక్కులను కొల్లగొట్టి ప్రజల పన్నుల భారం ప్రజలపై మోపుతూ ప్రజలను ఎక్కువ బాధలకు లోను చేసి ప్రజలను మోసం చేసే సాహస దుష్టుడు నరేంద్ర మోడీ పాలన తీరుపై తక్షణమే సుప్రీంకోర్టు సుమోటోగా న్యాయం విచారణ చేపట్టి దుష్టుడు మోదీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని దేశ ప్రజల హక్కులను కాపాడాలని కె జిలానీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు మన సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిలానీ గారు, మరి అదేవిధంగా రాయన్న గారు, మరి అదేవిధంగా సిపిఐ నాయకులు, మరి అదేవిధంగా రైతు సంఘం నాయకులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే భారతదేశంలో దాదాపు 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వము పరిపాలిస్తుంది. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీల పైన, ఎస్టీల పైన, ముస్లిమ్స్ పైన, మరి అదేవిధంగా క్రిస్టియన్స్ పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమంటే మా బీజేపీ పార్టీ ఉండాలి, ఏ పార్టీ ఉండకూడదు అనే ఆలోచన వాళ్ళు ఈరోజు ముస్లిమ్స్కి సంబంధించిన భూములు ఎప్పుడో గతంలోన చట్టంలో రాసినారు, ఎవరి భూములు వాళ్ళకే సంబంధం అనికసి చట్టంలో రాసినారు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముస్లింకి ఇచ్చిన భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మేము ఆ విషయం అయితే మేము దుష్టుడు నరేంద్ర మోడీ మూర్ఖమైన పాలన విధానాలకు వ్యతిరేకముగా ఈరోజు సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన సమావేశము ఏర్పరిచినందుకు మండల అధ్యక్షుడు గోపాల్ గారికి, మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాయన్న గారికి, మరియు అంబేద్కర్ మండల అధ్యక్షుడు ఓంకార్ స్వామి గారికి, మరియు వివిధ కమ్యూనిస్టు నాయకులకు, పెద్దలకు కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లిం పూర్వీకులు ఆనాడు వాళ్ళ భవిష్యత్తు తరాలకు ప్రయోజనము కోసము దానముగా అల్లా పేరు మీద ఇచ్చిన భూములను ఈరోజు దుష్ట నరేంద్ర మోడీ కాజేయాలా అని ముస్లిముల పైన దయలేని దుష్ట నరేంద్ర మోడీ మంత్రమును దేశ ప్రజలందరూ గుర్తించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేశ ప్రజలందరికీ మేలు చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు చేసిన సేవల చరిత్ర, పవిత్రతను పై కనికరము లేని దుష్ట నరేంద్ర మోడీ మూర్ఖమైన పాలనలో ముస్లిముల హక్కులను కొల్లగొట్టి మరియు దేశ ప్రజల హక్కులను కొల్లగొట్టి ప్రజలు మొయ్యలేని